సిరిసిల్ల కోదాడ బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొన్న బైక్ మృతి చెందగా ఒక చిన్నారికి గాయాలు. జగ్గపేట వాసులు గురించారు. శ్రీజ ఇంటికి వెళ్లిన సీఎం కేటీఆర్ ఇటీవల అవలగా శ్రీజ బాధితుల కవి కాగింత చిన్న బంగారు బహుకరించిన అహ్మదాబాద్ మండలంలో వర్షానికి ఐకే సెట్లకు రైతు ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జిల్లాలోని పోస్గల్, గూడెం, చీకోడు సహా మరికొన్ని గ్రామాలలోని ఐకేసీ సెంటర్లలోని సుమారు 800 క్వింటాల ధాన్యం పూర్తిగా తడిపోయింది. 100 ఎకరాల్లో చేతికిన పంట నేపాల్ 60 ఎకరాల మామిడి పంట తుడిచిపెట్టిపోయింది. వడగాల వర్షం పడి 50% వరకు సత్వరం సర్వే చేయించి వారి రైతులకు ఇప్పించాలని గతంలో కన్నా ఎక్కువ 50% హుస్నాబాద్ మండలంలోని గ్రామాలు పడడం జరిగింది. రైతు ఇచ్చిన సమాచారం నిమిత్తం నేను మరియు మా వ్యవసాయ అధికారి అయినటువంటి గారు క్షేత్రపల్లి వెళ్లి జరిగింది. పంట నష్టం 33% కంటే ఎక్కువగానే ఉంది వరి పంటలో. అలాగే కూడా జరిగింది. సంబంధించి ప్రిలిమినరీ క్రాప్ డామేజ్ రిపోర్ట్ అండ్ ప్రాథమిక పంట నష్ట నివేదికను జిడిఏ గారికి పంపడం జరుగుతుంది. मैं ये कहूँ कि ये आरोप तो है बिल्कुल बुनियाद है, निराधार है, झूठ है। लोकसभा में है 2 साल इंक्वायरी जल्दी बिना भेदभाव कंप्लीट कर दो, सच्चाई सामने आएगी। సవాళ్లు ప్రతి సవాళ్లతో దరిల్లిన సభ వెల్లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, అధికార విపక్షాల నినాదాలతో గందరగోళ పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఘాతకం. బెజ్జు మండల గూడెం మావోయిస్టులు యంత్రాలను తలబెట్టి జేసీబీ ట్రాక్టర్లను తలబెట్టిన మావోయిస్టులు. కూలీలను బెదిరించి యంత్రాలను నిప్పంటించిన 4 మావోయిస్టులు. కూలీల 25 చరవాణులు మావోయిస్టులు. దేశ రాజధాని ఢిల్లీ సర్వేసి ఎంపీలు పార్లమెంట్ గురపై ఎంపీ రాంప్రసాద్ శర్మ, సర్వే విధాయించిన ఎంపీ రాజ్భవన్లో గవర్నర్ కలిసిన కాంగ్రెస్ రాష్ట్రంలో కరువు పరిస్థితుల దూరంగా ఉండటం నీళ్లను ఫిర్యాదు చేశారు. చేసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు. రాష్ట్రంలో 8,800 రైతు లారీ నెలకొంది. రాష్ట్రంలోని అన్ని మండలాలను కమర్తించాలి. చట్టం రూపొందించిన ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో అమలు విషయం ఆశ్చర్యం కూడా లేట్ అవుతున్న విషయంలో డ్రౌట్ రిలీఫ్ కోసం మరి ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడి సరైన ఒత్తిడి చేసుకోవాలని చెప్పి హామీ ఇచ్చారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమానం కోసం 18 కోట్ల రూపాయలు మందిన టీటీడీ మక్కల మేలు శంకుస్థాపన చేశామని టీడీ చైర్మన్ వెల్లడి. అట్టాసన 15వ ఆవిర్భావోత్సవం పార్టీ జెండా ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించిన సీఎం కేఆర్. ప్రారంభ స్వాగతం చేసిన రాజేశ్వర రెడ్డి, మంత్రి తుమ్మల, సెక్రటరీ జనరల్ కె కేశవరావు, కార్యకర్తలు, ప్రజలు పార్టీ మధ్య వాదులు అన్నారు రాజేశ్వర రెడ్డి.
రాష్ట్ర సాధన ఉద్యమానికి పురుడు పోసిన కిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు తుమ్మల. విజ్ఞానికి చంద్రశేఖరరావు గారి నాయకత్వం అత్యమైన ప్రజల విశ్వసనీయత, ఆత్మగౌరవ, సంక్షేమం, అభివృద్ధి అనే మానవీయ నేత్రాలు ఏ ఇబ్బందులు, ఇక్కట్లు, దోషాలు ఎత్తలేని ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి తరుణంలో ఒక పాలనా విధాన ప్రకటన, ఒక తెలంగాణ జీవన విధాన సంస్కృతిని ఈ వేదిక మీద ఆవిష్కృతమయ్యే ఆ దివ్య క్షణాల కోసం ఎదురుచూ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ తెలంగాణ పూర్ణ చేయాలంటే ఒక బంగారు తెలంగాణ నిర్మించుకునే ఉంటుంది. ప్రజలందరి సహకారం దొరికింది కూడా సరిపోదు. మనిషికు మన తెలంగాణ కోసం తెలంగాణ కావాల్సిన అవసరాలను తెలుసుకునేది అది అందరూ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చిందంటే ఆ తెలంగాణ ఒక పరిపూర్ణత వస్తుంది. ఇదే టీఆర్ఎస్ యొక్క బాధ్యత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యత, మీరు ఇక్కడ ఉన్న సైనికుల యొక్క బాధ్యత అని తెలుపు. అనేక ఆటుపోట్లు తట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్యాడర్కు బరోదయాన్ని అందిస్తూ చివరికి తావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు. కష్టపడి తెలంగాణను ఇష్టపడి అర్థం చేసుకోవాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలి. ఆ కార్యకర్తలకు దిశా నిర్దేశించడానే ఈ ప్లీనరీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో ప్రధాని ప్రశంసించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. మే నెలాఖరు కల్లా అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ ఉద్యమకు భాష్యం చెప్పే తెలంగాణ ఉద్యమం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేను చాలా బలహీన వర్గాలు, దళిత సోదరులు, గిరిజన సోదరులు వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇచ్చిన ఎవరు ఊహించకండి, పేద ప్రజలు కూడా కళలు కూడా అనుకోని అనేక సంక్షేమాలను తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది. మనం సంస్థలో దేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. 35,000 కోట్ల రూపాయలు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వం ఈ రోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా అనుమానాలున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ పాపం ఖమ్మంలో పాలేరు ఉప ఎన్నిక ఉన్నది. మనం చాలా ఏ ఎన్నిక వచ్చినా ఒక పద్ధతిగా క్రమశిక్షణతోని మనం పోరాడుతూ ఉన్నాం. ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. మనకు వచ్చే అసాధారణ విజయం ఏదైతుందో దేశమే ఆశ్చర్యపోతా ఉంది. ఏ విధంగా కొట్లొస్తా ఉన్నాయి, ఇంత పెద్ద ఆదరణ ఎందుకు వస్తా ఉందని చెప్పి చాలా మంది ఆశ్చర్యచకితులు అవుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. నేను ఇటీవల ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వారు కూడా నాతో ఏకాంత సంభాషణలో ఈ మాట ప్రస్తావించారు. మీరు గొప్పగా ముందుకు వస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని గమనంగా చెప్పారు. దీనిలో చేయాల్సిన ఖమ్మం జిల్లా కలెక్టర్ని మాయండి, ఎస్పీ గారిని మాయండి, ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు నేను స్వాగతిస్తున్నా. ప్రజల నాయకులు ప్రజల భద్రతను ప్రజలను తెలియాలి కానీ అధికార దుర్యోగం కాదు చెప్పి తెలంగాణ రాష్ట్ర చెప్పి ఖచ్చితంగా ఆవేదన ముందు వదాం. భారత ఎన్నికల సంఘం తీర్పును స్వాగతిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ మధ్య జీఎం కార్పొరేటర్ అదేవిధంగా ఖమ్మం మిగతా 5 ప్రజల కార్పొరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు నిర్వహించాం. ఆ సందర్భంలో జీఎంసీ కార్పొరేటర్ మాట చెప్పిన ఇప్పుడు 90 స్థానానికి గెలిచినారు. ఎందుకు ఇచ్చినారు? దయచేసి ఆలోచించారు. ఎందుకు ప్రజలకు గెలిచారు ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వినూత్నంగా వచ్చి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి చెప్పిన మాట 100% మ్యారేజ్ లో నటి కాలంలో చిన్న ప్రజలు మనకి ఆధారం ఉంది చెప్పిన మనం చేస్తాం. చాలా అబద్ధాలు అన్ని సమస్యలు చేశాం. చాలా పార్టీలు ఏదైనాయి కానీ మళ్ళీ చేయలేదు. కానీ భిన్నంగా టీఆర్ఎస్ 100% మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఏదైతే కేసు పీకి 250 గురుకుల ప్రచారాలు 100 గురుకుల పాఠశాలలు దళితుల కోసం 50 గురుకుల పాఠాలు కోసం అదేవిధంగా గురుకుల పాఠశాలలు మహిళ కోసం ఏదైతే అనుమో ఆ రోజు నుంచి పాక్షికంగా పారిశ్రామికమైంది. దాంతో 100% మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే ఏకైక పార్టీ రోజు తెలంగాణ రాష్ట్రం పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నా. అది కాదు కూడా ఎన్నికల ప్రణాళికలు చెప్పినటువంటి ప్రజలకు వాగ్దానం చేయండి అనేక కార్యాలను ఇచ్చాం. మనకు వచ్చే విజయాలు ప్రజలు అలవగా ఓడేసే రోజు ప్రజలు చాలా పరిశీలన చేస్తారు. చాలా నిజంగా గమనిస్తున్నారు. మంది మేనిఫెస్టో లేదు కానీ ఈ రోజు సుమారు 4,80,000 మంది బీడీ కార్మికులకు నెలకు 1000 గుర్తించి ఆదుకున్న ప్రభుత్వం అని ఉన్నాం. మనం ఎక్కడ వాదన చేయలే అని చేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్య పథకం మనం ఎక్కడ వాగ్దానం చేయలే, ఇక చెప్పలే కానీ అమలు చేస్తా ఉన్నాం. పేదలకు సన్నబియ్యం పథకం ఎక్కడ మనం చెప్పలే, చెప్పలే దాని రోజు అమలు చేస్తా ఉన్నాం. ఇట్లా ఎన్ని కార్యక్రమాలు కూడా అధికారులు వచ్చిన తర్వాత ప్రజల నుంచి సూచనలు మన కార్యక్రమాలు చెప్పి ముందుకు పోతున్నాం. అందులోనే అసాధారణమైన విజయాన్ని పెట్టాలి. కాబట్టి అందరితో కోరేది ఎప్పటికప్పుడు మనం సమీక్ష చేసుకోవాలి. మనం అప్రమత్త
తెలంగాణ ఉద్యమంలో మనకు జరిగిన ప్రధానమే నిధులు. రాష్ట్రం కాబట్టి 2 సమస్యలు దాని నిధులకు సంబంధించి ఈ రోజు మనం సర్వసత్వభావం ఉన్నది ఒక స్వతంత్ర రాష్ట్రం కాబట్టి మనం బయటికి పోయి మన బడ్జెట్ అంటే మనకి పోయింది. రెండవది ఈ రోజు గతంలో జరిగిన రకమైనటువంటి ఘటన వివరించబడ్డాయి, అవన్నీ పాటించలేదు. మనకు అన్యాయం జరిగింది కానీ అది కూడా తొలింది. మనకు నియామన బాధ రాష్ట్రం రావడం మర్యాదం నిలవాల్సిన అవసరం. తెలంగాణ ఇన్ని మధ్య ఉన్న ఇన్ని నదులతో జిల్లా ఎందుకు ఏడారిగా ఉంటుంది? ఖమ్మం జిల్లా శాతం గిరిజన వర్గాల ప్రజలు ఉంటారు. అనుకున్న రావు చెప్పిన ఆయకట్టు పారదు. ఈ ఒక ప్రతి తీసుకుని ప్రాజెక్ట్ కానీ సీతామరాజు కానీ జరిగింది. రాబోయే 2.5 ఖమ్మం జిల్లాలో ఇచ్చి కూడా భూమి లేకుండా బ్రహ్మ వస్తుందని చెప్పి మనం చెప్తా ఉన్నాం.